నాకు ఇప్పటికే అర్థం కానిది ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇది చేసేది ఎన్నికల సంఘం, చేయించేది అధికారులతో ఉద్యోగులతో. వాళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులై ఉంటారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, లేకపోతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. సూపర్విజన్ బెంగాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సూపర్విజన్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే చేశారు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ మన చేతిలోనే ఉన్నారు, కేంద్రంలో ఉన్నది కూడా ఎన్డీఏ కూటమి. అట్లాంటప్పుడు సర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దుర్వినియోగం చేస్తారు, మన ఓట్లు తీపిచ్చేస్తారు, మనకు మోసం జరుగుతుందని చెప్పడం వెనకాలన్న ఉద్దేశం ఏంటి అంటే, ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉండి ఇక్కడ ఓటు పొందుతున్న తెలుగుదేశం కార్యకర్తలు ఓటు ఉంచేందుకోసం వైసీపీ వాళ్ళు దాని మీద కంప్లైంట్ ఇస్తారని చెప్పి. ఎందుకంటే వాళ్ళకి అందరికీ తెలుసు, ఇంతకుముందు వాలంటీర్లు ఉన్నారా, వాలంటీర్ల ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది, ఏ ఇళ్లలో ఎవరు లేరు, అయినా అసలు ఏరియాలో బూత్ కమిటీ వాళ్ళకి తెలుసుద్ది కదా. కాబట్టి రేపు పొద్దున వైసీపీ వాళ్ళు కనుక ఈ ఓటు తీయమని అడిగితే దాన్ని రచ్చ చేయడానికి అవసరమైతే అప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళని పిలిపించి నుంచోబెట్టి ఇదిగో వీళ్ళు ఎక్కడే ఉంటున్నారని చెప్పడానికి ఏమన్నా గేమ్ నడపబోతున్నారా? ఇది $1,000,000 ప్రశ్న.